హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి జియోగ్రఫీ యొక్క క్లాస్ 7లో అయితే ఉన్నాం. ఓకేనా. సో ఈ క్లాస్ 7లో మనం వచ్చేసరికి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి జియోమార్ఫాలజీ అండ్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ జియోమార్ఫాలజీ? జియోమార్ఫాలజీ అంటే ఏంటి? సో బేసికలీ చూడండి, జియోమార్ఫాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఒరిజిన్. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. It is the scientific study of the origin and evolution of topographic and biometric features generated by physical, chemical or biological process operating at or near the future. అర్థం కాలేదు. సింపుల్ డెఫినేషన్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి యాక్చువల్ డెఫినేషన్. సింపుల్ డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అ సైన్స్ దట్ డీల్స్ విత్ ద రిలీఫ్ ఫీచర్స్. సో రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి? రిలీఫ్ ఫీచర్స్ అంటే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఏవైతే అన్నీ ఉన్నాయో, ఓకేనా, అవి ఎలా ఫామ్ అవుతాయి? ఏదో ఒక చిన్న జియోగ్రాఫికల్ లేదా జియోలాజికల్ చేంజెస్ వల్ల ఫామ్ అవుతాయి. వాటన్నిటిని మనం ఏంటంటే రిలీఫ్ ఫీచర్స్ అంటాం. సో ఈ రిలీఫ్ ఫీచర్స్లో చాలా వస్తాయి. ఓకేనా. సో ఇట్ ఈస్ అ సైన్స్ దట్ డీల్స్ విత్ ద రిలీఫ్ ఫీచర్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఎనీ అదర్ సెలెస్టియల్ బాడీ. సో వేరే సెలెస్టియల్ బాడీస్లో ఉన్నా కూడా, ఓకేనా, సీక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దెమ్ బేస్డ్ ఆన్ దెన్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్స్. అంటే ఏవైతే రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయో, రిలీఫ్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ కొండలు కానివ్వండి, రివర్స్ కానివ్వండి, దీని తర్వాత వాగులు కానివ్వండి, వంకలు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, అవి ఎలా డెవలప్ అవ్వడం అనేది జరిగాయి అని చెప్పేసి దాని గురించి చదవడమే జియోమార్ఫాలజీ అంటాము. ఇంకా చాలా చాలా సింపుల్గా చెప్పాలంటే, చేంజెస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ అర్త్ యొక్క సర్ఫేస్ పైన కానివ్వండి, ఎక్కడైనా కూడా కాన్ఫిగరేషన్లో చేంజెస్ కనుక వస్తే, అంటే దాని యొక్క స్ట్రక్చర్లో చేంజెస్ కనుక వస్తే, స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక నేల అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అది ఫ్లాట్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఏంటంటే అదేంటంటే కొంచెం లంపీగా ఉంటుంది, హంప్స్ అలా ఉంటుంది. సో అలా ఉండడాన్ని చదవడం, అలా ఎందుకుంది అని చదవడమే మనం జియోమార్ఫాలజీ అంటాం. క్లియరా? సో ఇక్కడ చూడండి, జియోమార్ఫిక్ ప్రాసెస్. జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇదొక ప్రాసెస్. అంటే ఏదైతే ఈ జియోమార్ఫాలజీ అనేది ఉందో, సో జియోమార్ఫాలజీ ఇస్ అ స్టడీ. జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే MORPH అంటే ఏంటి? చేంజ్. ఇక్కడ చూడండి, మార్ఫ్ అంటే ఏంటి? మార్ఫ్ అనే రూట్ వర్డ్కి మీనింగ్ ఏంటి? చేంజ్ అని అర్థం, అవునా? సో చేంజెస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ అర్త్ యొక్క కాన్ఫిగరేషన్లో ఏమైనా చేంజెస్ వస్తే దాన్ని మనం ఏమంటాం? జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. అది ఎలాగైనా కావచ్చు, అది టైం వల్ల ఏర్పడిన చేంజ్ కావచ్చు, లేదా న్యాచురల్ వేస్ వల్ల చేంజ్ కావచ్చు, లేదా ఏదైతే హ్యూమన్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటర్వెన్షన్ ద్వారా చేంజెస్ అనేవి ఏర్పడినా కూడా దాన్ని మనం జియోమార్ఫిక్ ప్రాసెస్ కిందికే రావడం అనేది జరుగుతుంది, అవునా? సో ఈ చేంజెస్ అనేవి, ఇక్కడ నేనేం చెప్పాను? చేంజెస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ అర్త్. ఈ చేంజెస్ అనేవి రెండు విధాలుగా జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా. రెండు విధాల చేంజెస్ అనేవి మనకు వస్తాయి. ఏంటది? ఒకటి, ఇక్కడ ల్యాండ్ అనేది బిల్డ్ అవ్వడం. ఓకేనా. ఏదైనా ఒక కొత్త ల్యాండ్ అనేది క్రియేట్ అవ్వడం, లేదా ఉన్న ల్యాండ్ అనేది ఎలివేట్ అవ్వడం. ఈ రెండిట్లో ఏదో జరగాలి. లేదా ఇరోజన్ అనేది జరగాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఈ చేంజెస్లో రెండు విధాల చేంజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి, ల్యాండ్ అనేది బిల్డ్ అవ్వడం, లేదా ఉన్న ల్యాండే ఎలివేట్ అవ్వడం. ఎలివేట్ అంటే పైకి రావడం. లేదా ఈ చేంజెస్లో ఇరోజన్ జరగడం. ఇరోజన్ అంటే తగ్గిపోవడం. ఇక్కడ బిల్డ్ అవుతుంది, ఇక్కడ తగ్గుతుంది, అవునా? ఇరోజన్ అనేది జరగడం. ఈ ల్యాండ్ అనేది బిల్డ్ కానివ్వండి, ఎలివేట్ కానివ్వండి, ఇదేంటి? ఇదొక ఎండోజెనిక్ ప్రాసెస్. ఎండోజెనిక్ ప్రాసెస్. అదే ఈ ఎరోజన్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఎగ్జోజెనిక్ ప్రాసెస్. సో ఎండో అంటే ఏంటి? లోపల నుంచి జరగడం. ఎగ్జో అంటే ఏంటి? బయట. ఎండో ఇన్ ద సెన్స్ ఇన్నర్. ఎండో అనే రూట్ వర్డ్కి మీనింగ్ ఏమొస్తుంది? ఇన్నర్. ఎగ్జో అంటే బయట. సో ఇన్నర్ నుంచి, లోపల నుంచి ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో, లోపల నుంచి ఏదైతే ప్రాసెస్ అనేది జరుగుతుందో దాన్ని ఎండోజెనిక్ అంటాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎక్స్టర్నల్ వేరియబుల్స్ వల్ల ఏదైనా ఒక ప్రాసెస్ కనుక జరిగితే దాన్ని మనం ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటాము, అవునా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకోండి. ఈ చేంజెస్ అనేవి ఏ విధంగా జరుగుతాయి ఏంటి అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 రేంజెస్, మౌంటైన్ రేంజెస్ అనేవి తీసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఈస్ ద హిమాలయాస్,
హిమాలయస్ రేంజెస్ అనేవి తీసుకుందాం. ఈ ఎండోజెనిక్ ప్రాసెస్ ఏంటి, ఎక్సోజెనిక్ ప్రాసెస్ ఏంటి, ల్యాండ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, ల్యాండ్ అనేది ఎలా ఎలివేట్ అవుతుంది, ఎరోజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. క్లియర్. నెక్స్ట్ ఆరావలీస్. హిమాలయాస్ తీసుకుందాం, ఆరావలీస్ తీసుకుందాం. ఇప్పుడు మీరు గమనిస్తే హిమాలయాస్ ఏంటంటే, హిమాలయాస్ ఇప్పుడు ఎంత హైట్ అయితే ఉన్నాయో ఒక 100 సంవత్సరాల క్రితం లేదా 500 సంవత్సరాల క్రితం అంతే హైట్ ఉన్నాయంటే కాదు. హిమాలయాస్ యొక్క హైట్ అనేది కొంచెం కొంచెంగా కొద్దిగా గ్రాడ్యువల్గా చాలా తక్కువ మోతాదులో ఏంటంటే అది ఇంక్రీజ్ అవుతుంది. సో హిమాలయాస్ యొక్క హైట్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ continuously increasing. ఓకేనా. హిమాలయాస్ యొక్క హైట్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఆరావలీస్ కనుక తీసుకుంటే ఆరావలీస్ యొక్క హైట్ అనేది అది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదు. ఆరావలీస్ అనేవి కంటిన్యూస్గా డిక్రీజ్ అనేవి అవుతున్నాయి. ఓకేనా. ఇట్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజెస్ లేదా డిక్రీజింగ్ అని చెప్పచ్చు. ఎందుకు అలాగా సార్? ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇదొక ఎండోజెనిక్ ఫోర్స్, ఇదొక ఎండోజెనిక్ ప్రాసెస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. సార్ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసరికి ఇక్కడ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పచ్చు. కానీ అలా కాదు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఏదైనా ల్యాండ్ అనేది బిల్డ్ అవుతున్నా, ఎలివేట్ అవుతున్నా అక్కడ ఎండోజెనిక్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఎగ్జోజెనిక్ అంటే అక్కడ ఎరోజన్ అనేది అవ్వడం, అక్కడ తగ్గడం అనేది జరిగితే ఎరోజన్. కానీ ఇక్కడ ఓన్లీ ఎండోజెనిక్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుందా అంటే హిమాలయాస్లో కాదు. అలాగే ఆరావలీస్లో ఓన్లీ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అనేది జరుగుతుందా అంటే అలా కాదు. ఇక్కడ రెండు జరుగుతూ ఉంటాయి. బోత్ ఎండో అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి రెండూ కూడా ఇక్కడ ఏంటంటే నడుస్తూ ఉంటాయి. బట్ హిమాలయాస్లో వచ్చేసరికి ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్ గ్రేటర్ దాన్ ఎగ్జోజెనిక్. అంటే ఏదైతే ల్యాండ్ అనేది క్రియేట్ అవుతుందో అది ఎక్కువ క్రియేట్ అవుతుంది, అండ్ ఏదైతే ఎగ్జోజెనిక్ ప్రాసెస్ ఉందో లేదా ఎరోజన్ అనేది ఉందో అది తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ల్యాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి హియర్ ద ఎగ్జోజెనిక్ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎండోజెనిక్ ప్రాసెస్. అర్థమైందా? ఇలా ఉండడం వల్ల హిమాలయాస్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అదేవిధంగా ఆరావలీస్ అనేవి కంటిన్యూస్గా డిక్రీజ్ అనేవి అవుతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు అడగచ్చు, సార్ ఈ ఎండోజెనిక్ ఫోర్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, హౌ డస్ ద ఎండోజెనిక్ ఫోర్స్ వర్క్? నేను మీకు ప్లేట్ టెక్టానిక్స్ అనేవి చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా రెండు ప్లేట్ బౌండరీస్ అనేవి ఇలా ఉన్నాయి, అండ్ ఈ రెండు ప్లేట్ బౌండరీస్ అనేవి రెండూ కూడా ఒకటే వైపు గనక వస్తే, రెండూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఒకటే వైపు గనక వస్తూ ఉంటే, ఇలా వస్తే ఏమవుతుంది, ఈ రెండు ప్లేట్స్ అనేవి కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయినప్పుడు ఏ ప్లేట్ అయితే డెన్సర్గా ఉంటుందో అది లోపలికి వెళ్ళిపోతుంది, లైటర్ ఉన్న ప్లేట్ వచ్చేసరికి పైకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ప్లేట్స్ అనేవి కొలైడ్ అవుతున్నాయి. కొలైడ్ అవుతున్నప్పుడు లైటర్ ప్లేట్ అనేది పైకి వచ్చింది, డెన్సర్ ప్లేట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అంటే మన హిమాలయాస్ వచ్చేసరికి ఒక ప్లేట్ బౌండరీ దగ్గర ఉన్నాయి. అవునా. ప్లేట్ బౌండరీ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ లోపల నుంచి ఎండోజెనిక్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. దానివల్ల ఇక్కడ మనకు హిమాలయాస్ యొక్క రేంజ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియరా? అండ్ ఈ ఎండోజెనిక్ ఎనర్జీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది రేడియో యాక్టివ్ డికే వల్ల మనకేంటంటే ఎండోజెనిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా లోపల ఏదైతే ప్రీవియస్గా హీట్ అనేది లోపల హిడన్గా ఉందో, దాక్కొని ఉందో, ఏంటది ప్రైమోడియల్ హీట్, ఆ హీట్ వల్ల కూడా ఈ ఎండోజెనిక్ ఫోర్స్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఏం చెప్పాను, ఎండోజెనిక్ ఫోర్స్ అనేది రెండు విధాలుగా మనకేంటంటే ఉండడం అనేది జరుగుతుంది. ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో యాక్టివ్ డీకే. సో రేడియో యాక్టివ్ డీకే వల్ల మనకి ఈ ఎండోజెనిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో లోపల హీట్ అనేది దాక్కొని ఉంది కదా, హిడెన్ హీట్ అనేది ఉంటుంది, హిడెన్ ఎనర్జీ అనేది లోపల ఉంటుంది, ఆ ప్రైమోడియల్ హీట్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఎండోజెనిక్ ప్రాసెస్ వల్ల ఒక న్యూ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ సర్ఫేస్ ఏదైతే క్రియేట్ అవుతుందో దానికి మనం ఏం చేసామంటే ఒక నేమ్ అనేది ఇచ్చాం. సో డ్యూ టు ఎండోజెనిక్ ఫోర్సెస్ న్యూ సర్ఫేస్ ఈజ్ క్రియేటెడ్
అండ్ ఆ సర్ఫేస్కి మనం ఏం చెప్పామంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై డయాస్ట్రోఫిజం. దాన్ని మనం ఏమంటాం? డయాస్ట్రోఫిజం ఆర్ వాల్కెనో. సో ఒక నేమ్ ఇచ్చాం దానికి. న్యూ సర్ఫేస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? డయాస్ట్రోఫిజం ద్వారా లేదా వాల్కెనో ద్వారా. వాల్కెనో ద్వారా ఒక న్యూ సర్ఫేస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసేసాం. ఒక వాల్కెనో అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు లోపల నుంచి ఏదైతే మ్యాగ్మా అనేది ఉందో ఆ మ్యాగ్మా అనేది బయటకు వచ్చినప్పుడు లావా అవుతుంది. లావా వచ్చేది ఏమవుతుంది? బయట దీనిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ ఒక లేయర్. అంటే ఈ విధంగా ఏంటంటే ఒక న్యూ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను? దాంతో పాటు వాల్కెనోతో పాటు డయాస్ట్రోఫిజం ద్వారా కూడా మనకేంటంటే ఒక న్యూ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డయాస్ట్రోఫిజం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాస్ట్రోఫిజం? చాలా సింపుల్. ప్రాసెస్ దట్ మూవ్స్. అంటే వాల్కెనో లాగే అనుకోండి. వాల్కెనోలో ఒక న్యూ సర్ఫేస్, మనం ఏం చెప్పొచ్చు, క్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంటుంది. న్యూ ల్యాండ్ సర్ఫేస్ అనేది బిల్డ్ అవుతుంది. అదేవిధంగా ఈ డయాస్ట్రోఫిజం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ల్యాండ్ సర్ఫేస్ అనేది ఉందో అది మూవ్ అయినా కూడా, ఎలివేట్ అయినా, బిల్డ్ అయినా మొత్తం దాన్ని మనం ఏమంటాం? డయాస్ట్రోఫిజం అంటాం. సో డయాస్ట్రోఫిజం ఈజ్ నథింగ్ బట్, డయాస్ట్రోఫిజం అంటే ఏంటి? డయాస్ట్రోఫిజం ఈజ్ ద ప్రాసెస్ దట్ మూవ్ చేసిన, ఎలివేట్ చేసిన, బిల్డ్ చేసిన ద పోర్షన్స్ ఆఫ్ ద అర్త్ని మూవ్ చేసిన, బిల్డ్ చేసిన లేదా ఎలివేట్ చేసిన దాన్ని మనం డయాస్ట్రోఫిజం అంటాం. అవునా? ఈ డయాస్ట్రోఫిజం అనేది మనకేంటంటే వేరియస్ ప్రాసెస్లో ఏంటంటే ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ డయాస్ట్రోఫిజం కూడా డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం. ఏంటది? ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం. ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక రూట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓరో ఇన్ ద సెన్స్ ఏంటంటే మౌంటైన్. ఓరో అనేది ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చెప్తాం? దీని యొక్క రెఫరెన్స్ అనేది మౌంటైన్తో తీసుకుంటాం. అంటే ఏవైతే మౌంటైన్స్ని మనం బిల్డ్ చేయడం కానివ్వండి, ఎలివేట్ చేయడం కానివ్వండి, అది జరిగితే దాన్ని మనం ఏమంటాం? ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం అంటాం. అంటే ఇక్కడ ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం ద్వారా ఏమవుతున్నాయి? మౌంటైన్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. అలా కాకుండా మౌంటైన్స్ కాకుండా వేరే ఏదైనా ఒక ఎంటిటీ అనేది బిల్డ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనము ఎపిరోజెనిక్ డయాస్ట్రోఫిజం అంటాం. సో ఓరోజెనిక్ డయాస్ట్రోఫిజం ఈజ్ మౌంటైన్ బిల్డింగ్ అండ్ ఎపిరోజెనిక్ డయాస్ట్రోఫిజం ఈజ్ వాట్? అదర్ దాన్ మౌంటైన్స్ ఏవైతే మనం బిల్డ్ అనేది చేస్తామో దాన్ని మనం ఎపిరోజెనిక్ డయాస్ట్రోఫిజం అంటాం. దాంతోపాటు ఈ డయాస్ట్రోఫిజం అనేది ఇప్పుడు చూడండి మూవ్ అవుతుంది. ఇక్కడ 2 చోట్ల బిల్డ్ అవుతుంది. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది? మూవ్ అనేది కూడా అవుతుంది. మూవ్ అనేది ఎప్పుడు అవుతుంది? ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 2 ప్లేట్ బౌండరీస్ అనేవి ఏమవుతాయి? మూవ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఎర్త్క్వేక్ అనేది కూడా మనం ఏం చెప్పొచ్చు? ఎర్త్క్వేక్ ఈజ్ ఆల్సో అ డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాస్ట్రోఫిజం అని చెప్పేసి చెప్పొచ్చు. క్లియరా? ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ డయాస్ట్రోఫిజం కానివ్వండి, ఇదంతా మనకేంటంటే ఎండోజెనిక్ ప్రాసెస్ కిందికి వస్తుంది. అవునా? నెక్స్ట్ ఒకవేళ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎగ్జోజెనిక్ ప్రాసెస్లో మనకు ఏమేమి వస్తాయి? ఎండోజెనిక్ అంటే లోపల నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ అనమాట. అదే ఎగ్జోజెనిక్ అంటే బయట నుంచి ఏవైతే ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయో వాటిని ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటాం. అవునా? సో ఈ ఎగ్జోజెనిక్ ప్రాసెస్లో మనకు ఏమేమి వస్తాయి? సో ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ that affect the geomorphology లేదా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అవునా? సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి వేర్ అండ్ టేర్ కావచ్చు. వేరింగ్ అండ్ టేరింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక బైక్ అనేది కొనుక్కున్నాం. బైక్ అనేది కొనుక్కున్న తర్వాత దాన్ని ఒక 2 years 3 years వాడాము. అలా వాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? దానికి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు అదేంటంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోవడమో, లేకపోతే ఇంజన్ ఆయిల్ అనేది మార్పించడమో అలా చేస్తూ ఉంటాం. అలా చేసినప్పటికీ ఇంజన్ కానివ్వండి, ఆ బైక్ అనేది అది ఏమవుతుంది? మనం యూజ్ చేయడం వల్ల దాని యొక్క వేరింగ్ అండ్ టేరింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే రిలీఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయో అవి ఏమవుతాయంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా అవి వేరింగ్ అండ్ టేరింగ్ అని జరుగుతాయి. సార్, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వేరింగ్ టేరింగ్ ఏ విధంగా జరుగుతుంది?
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్స్ కనుక మీకు తెలిస్తే అర్థమైపోతుంది. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే వాటర్ అంటే రివర్ వాటర్ తీసుకోవచ్చు. అదేవిధంగా విండ్ మనం ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఒక మౌంటైన్ అనేది ఉంది. అవునా, మనం చాలాసార్లు ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఒక మౌంటైన్ అనేది ఉంది, ఒక వాటర్ ఫాల్ అనేది. అంటే ఆ వాటర్ ఫాల్ పైనుంచి మనకేంటంటే వాటర్ అనేది పడుతూ ఉన్నప్పుడు మీరు గమనించుంటారు. ఓకేనా, వాటర్ ఫాల్ నుంచి వాటర్ అనేది ఇలా పడుతూ ఉండనుకోండి, ఇక్కడ మనకేంటంటే ఒక పడల్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఒక గుంత లాంటిది క్రియేట్ అవుతుంది. ఈ గుంతలో వాటర్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి వాటర్ అనేది కిందికి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టోన్స్ ఏవైతే ఉంటాయో, రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిపైన మనం చూస్తే వాటర్ ద్వారా కట్ అయిన మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ వాటర్ వెళ్తూ వెళ్తూ అంటే ఇక్కడ పైన నుంచి వాటర్ అనేది పడుతుంది. ఇక్కడ పడడం వల్ల ఇక్కడ ఒక గుంత అనేది ఏర్పడింది. దేనివల్ల? ఆ వాటర్ వల్ల. ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఒక ఎగ్జోజెనిక్ ఫోర్స్. అదేవిధంగా ఈ పడల్కి ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా మనకేమవుతుంది, ఇక్కడ కూడా ఒక కట్ అనేది మనం కనిపిస్తుంది. అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వేరింగ్ అండ్ టేరింగ్ ఆఫ్ ద రిలీఫ్ ఫీచర్స్ అనేవి జరుగుతుంది. అవునా, క్లియరా? సో ఈ వేరింగ్ అండ్ టీరింగ్‌ని మనం ఏం చెప్తామంటే దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చాం. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే గ్రేడేషన్ అంటాం. ఇక్కడ చూడండి, గ్రేడేషన్. సో గ్రేడేషన్ ఈజ్ వాట్? గ్రేడేషన్ ఈజ్ నథింగ్ బట్ వేరింగ్ అండ్ టేరింగ్ డౌన్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్. ఏవైతే వేరింగ్ అండ్ టేరింగ్ ఉందో అంటే కాన్స్టెంట్ యూజ్ వల్ల వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుందో దాన్ని మనం గ్రేడేషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ దాంతోపాటు ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టివ్గా ఒక నేమ్ అనేది చెప్తాం. ఇక్కడ గ్రేడేషన్ అంటే వేరింగ్ అండ్ టేరింగ్. అదేవిధంగా ఏదైతే ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయో, ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అనేది ఉందో దానికి మనం ఒక కలెక్టివ్గా ఒక నేమ్ అనేది ఇచ్చాం. ఏంటది? డెన్యూడేషన్. సో కలెక్టివ్ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటే ఈ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అన్నీ అంటే విండ్ వల్ల కానివ్వండి, వాటర్ వల్ల కానివ్వండి, సాయిల్ వల్ల కానివ్వండి, హ్యూమన్స్ వల్ల కానివ్వండి, ఇవన్నీ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మనం ఏంటంటే ఒక నేమ్ అనేది ఇచ్చాం. దాన్ని మనం ఏం చెప్తాం? డెన్యూడేషన్. డెన్యూడేషన్. సో ఈ డెన్యూడేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెన్యూడేషన్స్ అనేవి ఉంటాయి. అవునా, అది మనం చూద్దాం. దానికంటే ముందు ఇప్పుడు చూడండి నేను ఏం చెప్తున్నాను, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి, ఓకేనా, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి లేదా ఈ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ మొత్తానికి ఎనర్జీ సోర్స్ ఏంటి? ఎనర్జీ సోర్స్ అనేది ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేదా ఎగ్జోజెనిక్ ప్రాసెస్ మొత్తానికి ఎనర్జీ సోర్స్ వచ్చేసరికి సన్. ఓకేనా, సన్ వల్ల ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అలాగా ఏంటి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సన్ వల్ల విండ్స్ అనేవి, సార్ సన్కి విండ్కి సంబంధం ఏంటి? ఎస్, సంబంధం ఉంది. ఎందుకు? విండ్ అనేది ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. అండ్ ఈ ప్రెషర్ డిఫరెన్స్ అనేది దేనివల్ల క్రియేట్ అవుతుందంటే సన్ యొక్క హీట్ వల్ల, రేడియేషన్ వల్ల మనకేంటంటే ఈ సన్ యొక్క డిఫరెన్స్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే విండ్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి షిఫ్ట్ అవుతుందో దానితో పాటు మనకేమవుతాయి, మన యొక్క క్లౌడ్స్ అనేవి కూడా షిఫ్ట్ అవుతాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయో ఒక చోట హెవీ రెయిన్ అనేది పడుతుంది, ఒక చోట రెయిన్ అనేది పడదు. అక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు, రెయిన్ ఈజ్ ఆల్సో అ ఫ్యాక్టర్ అండ్ వాటర్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జోజెనిక్ ప్రాసెస్. అంటే దీని మొత్తానికి కారణం ఎవరు అంటే సన్. ఈ మొత్తం సోర్స్ ఆఫ్ ఎనర్జీకి ఈ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఎగ్జోజెనిక్ ప్రాసెస్ ఈజ్ సన్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ డెన్యూడేషన్ ప్రాసెస్లో మనకేంటంటే 3 టైప్స్ అనేవి ఉన్నాయి. దీన్ని మనం 3 విధాలుగా డివైడ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ వెదరింగ్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? వెదరింగ్. నెక్స్ట్ మాస్ మూవ్మెంట్. నెక్స్ట్ ఎరోజన్ ఆర్ ట్రాన్స్పోర్ట్. సో వెదరింగ్ అంటే ఏంటి, మాస్ మూవ్మెంట్ అంటే ఏంటి, ఎరోజన్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఇది చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసామంటే మన 10th క్లాస్ టూర్లో మనల్ని ఎక్కడో చోటికి పిలుచుకొని వెళ్ళుంటారు. ఆ వెళ్ళిన ప్లేస్లో మనం ఏం చేస్తుంటామంటే ఒక కొండ పైకి మనం ఈజీగా ఎక్కువ ఉంటాం. అవునా, ఒక మౌంటైన్ పైకి మనం ఏం చేస్తుంటాం, ఎక్కి ఉంటాం. ఊరికే టైంపాస్ కోసం ఏంటంటే వెళ్ళుంటాం. లేదా మనం ఎక్కలేకపోయినా కూడా మనల్ని ఏంటంటే బస్సులో తీసుకెళ్ళి ఆ హిల్ పైన, ఆ కొండ పైన మనల్ని ఏంటంటే కూర్చోబెట్టడం జరిగింది, లేదా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం చూసింది ఏంటంటే ఇక్కడ కొండపైన ఏవైతే స్టోన్స్ అనేవి ఉన్నాయో అవి ఏమయ్యాయంటే ఇక్కడ క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఓకేనా, ఆ స్టోన్స్ పైన ఏమైంది, క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఆ క్రాక్స్ అనేది దేనివల్ల డెవలప్ కావచ్చు,
ఒకటి బాగా వర్షం పడడం వల్ల కానివ్వండి, ఆ స్టోన్ పైన క్రాక్స్ అనేవి రావచ్చు. లేదా లేదా ఎక్కువ హీట్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉన్నా కూడా, అంటే మీరు కూడా చూస్తూ ఉంటారు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏవైతే స్టోన్స్ ఉంటాయో అవి క్రాక్ అవుతాయి. అవునా? సో, అలాగేంటంటే ఈ కొండపైన మనకేంటంటే ఆ స్టోన్స్ యొక్క క్రాక్స్ అనేవి మనకు కనిపించాయి. అవునా? కనిపించాయి. కనిపించిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటి ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇక్కడ మనకు క్రాక్స్ అనేవి కనిపించాయి. కనిపించిన తర్వాత ఇక్కడి నుంచి ఏవైతే క్రాక్స్ ఉన్నాయో, క్రాక్ ఉన్న స్టోన్ అంటే ఒక స్టోన్ అనేది ఇలా ఉంది. ఈ స్టోన్‌కి ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక క్రాక్ అనేది ఉంది. సో, ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది? కిందికి ఇలా ఉంది. అవునా? ఇదేమైంది? ఇక్కడి నుంచి కింద పడుతూ ఇక్కడికొచ్చేసింది. ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చేసింది. అంటే ఆ పార్ట్ అనేది పైన ఉండాల్సిన కొండ చర్య, ఒక క్లిఫ్ అనేది కొండ పైన ఉండాల్సింది అక్కడి నుంచి విరిగిపోయి కింద పడిపోయింది. ఇదేంటి? స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 2 ఇది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ పడిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. అంటే బాగా వర్షం పడింది. అంటే మనం అసలు అనుకోలేదు ఇంత వర్షం పడుతుందని చెప్పేసి. అంటే ఎక్కువ రెయిన్ అనేది పడడం వల్ల ఇక్కడ పైనుంచి వాటర్ అనేది చాలా ఫోర్స్‌తో వచ్చి ఇక్కడ ఏదైతే విరిగి పడిన కొండ చర్యలు ఉన్నాయో, అంటే ఇదొక్కటే కాదు కదా! ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఒక 100 ఇయర్స్ లేదా 1000 ఇయర్స్ ఇక్కడ చాలా విరిగి పడి ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి అదేమవుతాయి? ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి. ఇదేంటి? పాయింట్ నంబర్ 3 అంతే. డెన్యుడేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ వన్ ఏంటి? వెదరింగ్. వెదరింగ్ అంటే ఏంటి? ఏవైతే స్టోన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన క్రాక్స్ రావడం, గ్రాడ్యువల్ వేర్ అండ్ టేర్ కావడం, ఇక్కడ దాని యొక్క డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి. ఏంటది? గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అక్కడ క్రాక్స్ రావడం, లేదా వాటి యొక్క మాలిక్యులర్ చేంజెస్ లేదా కెమికల్ యాక్షన్స్ వల్ల ఇక్కడ అదేమైంది? పైనుంచి కింద పడిపోయింది. అవునా? ఇక్కడ పైనుంది. పైన నుంచి విరిగిపోవడం ఈజ్ వెదరింగ్. నెక్స్ట్ విరిగిపోయినది పైన నుంచి కిందికి పడ్డం మాస్ మూవ్‌మెంట్. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏవైతే పైన విరిగిపోతున్నాయో, బ్రేక్ అవుతున్నాయో, ఆ బ్రేక్ అయిన వస్తువులు అక్కడే ఉండకుండా కిందికి మూవ్ అవుతున్నాయి. అది ఏంటి? మాస్ మూవ్‌మెంట్. సో, మాస్ మూవ్‌మెంట్‌కి కారణం ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. చాలా సింపుల్. నెక్స్ట్ ఇక్కడ మాస్ మూవ్‌మెంట్ జరిగి ఇక్కడే ఆగిపోలేదు ఇవి. ఏమయ్యాయి? ఎప్పుడైతే విండ్ ఎరోజన్ కానివ్వండి, లేదా వాటర్ ఎరోజన్ కానివ్వండి, అలా జరిగినప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాయి. ట్రాన్స్‌పోర్ట్ అయ్యాయి. ఇది ఎరోజన్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ అంతే. సో, ఈ డెన్యుడేషన్ ప్రాసెస్‌లో మనకు 3 డిఫరెంట్ ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. ఒకటి వెదరింగ్, సెకండ్ వన్ ఈజ్ మాస్ మూవ్‌మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఎరోజన్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్. ఈ 3 కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ఎగ్జోజెనిక్ ఏజెంట్స్ ఇక్కడ మనకేమేమి వస్తాయి? రన్నింగ్ వాటర్ కావచ్చు, విండ్ కావచ్చు, సీ వేవ్స్, గ్రౌండ్ వాటర్, ఇదంతా కూడా మనకు ఎగ్జోజెనిక్ ఏజెంట్స్. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డెన్యుడేషన్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ ఏంటి? వెదరింగ్. వెదరింగ్ అంటే ఏంటి? అందులో క్రాక్స్ అనేవి రావడం. అవునా? సో, యాక్షన్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఓవర్ ఎర్త్ మినరల్స్. ఏదైతే వెదర్ ఉందో, క్లైమేట్ ఉందో, వెదర్ ఇన్ ద సెన్స్ ఏం కావచ్చు? బాగా వర్షం పడవచ్చు, లేదా బాగా వేడి ఉండొచ్చు. క్లైమేట్ అంటే ఏంటి? చాలా బాగా వేడి ఉండొచ్చు, టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, లేదా టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు అనేది. ఓకేనా? సో, ఇదంతా మనకేంటంటే వెదరింగ్ కిందకి వస్తుంది. అండ్ ఈ వెదరింగ్ అనేది ఏంటి? ఒక ఇన్ సిటు ప్రాసెస్. అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆన్ సైట్ ప్రాసెస్. ఆన్ సైట్ ప్రాసెస్ అంటే ఏంటి? అక్కడికక్కడే జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము? ఒక స్టోన్ అనేది బ్రేక్ అయింది. ఆ స్టోన్ అనేది బ్రేక్ అవ్వడం అక్కడే జరిగింది కదా! వేరే చోట వెళ్ళిన తర్వాత అది జరగలేదు. అంటే ఇదేంటి? ఇట్ ఈస్ అన్ ఇన్ సిటు ప్రాసెస్. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి? వెదరింగ్ తర్వాత మనకేమొస్తుంది? మాస్ మూవ్‌మెంట్ అనేది వస్తుంది. అవునా? క్లియరా? ఈ వెదరింగ్‌లో కూడా మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదరింగ్ అనేది ఉంటుంది. చాలా సింపుల్ అది కూడా. టైప్స్ ఆఫ్ వెదరింగ్‌లో టైప్స్ అనేవి ఏంటంటే, ఒకటి కెమికల్ వెదరింగ్ అంటాం. అంటే ఏవైనా కెమికల్ చేంజెస్ వల్ల ఏదైనా వెదరింగ్ జరిగితే దాన్ని మనం ఏమంటాం? కెమికల్ వెదరింగ్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ ఏదైనా ఒక కొండ ఉంది. దాన్ని మనం బ్రేక్ చేయాలి అనుకోని ఏం చేసామంటే ఇక్కడ లోపల ఏదైనా యాసిడ్స్ అనేవి వేసాం. లేదా కొన్నిసార్లు ఏంటంటే మనం యాసిడ్ రెయిన్ అనేది పడుతుంది అని చెప్పేసి అంటాం. ఏదైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంటుందో అది పీహెచ్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల మనకేంటంటే యాసిడ్ రెయిన్ అనేది పడుతుంది. దానివల్ల కూడా వెదరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. దాన్ని మనం కెమికల్ వెదరింగ్ అంటాం. అదే ఫిజికల్ వెదరింగ్ అనేది కూడా ఉంది. ఫిజికల్ వెదరింగ్ అంటే మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ ద్వారా, లేదా ఏదో ఒక చిన్న
స్టోన్ వల్ల కానివ్వండి ఆ వెదరింగ్ అనేది జరిగితే, లేదా ఏమని చెప్పొచ్చు ఒక రెయిన్ వల్ల కూడా మనకేంటంటే ఫిజికల్ వెదరింగ్ అనేది జరగచ్చు. నెక్స్ట్ బయాలజికల్ వెదరింగ్ చెప్పొచ్చు. బయాలజికల్ వెదరింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? ఎక్స్ఫోలియేషన్ అంటే అమ్మాయిలకి బాగా తెలిసుంటుంది. ఏంటి? ఇప్పుడు ఎక్స్ఫోలియేషన్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, ఒక క్రీమ్ కానివ్వండి, స్క్రబ్ కానివ్వండి అది తీసుకొని వాళ్ళ ఫేస్ పైన బాగా రఫ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు తెల్లగా అవ్వడం కోసం. అలా కాదు. వాళ్ళు తెల్లగా అవ్వడం కోసం కాదు. ఇక్కడ ఎక్స్‌ఫోలియేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఏవైతే ఒక డెడ్ స్కిన్ అనేది ఉంటుందో, అంటే చాలామంది ఏం చేస్తారంటే కెమికల్ పీల్స్ అనేవి కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఎక్స్‌ఫోలియేషన్ గనక మీరు చూస్తే అమ్మాయిలకి, లేడీస్‌కి ఏం చేస్తారంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా కనిపించడం, చాలా యంగ్‌గా కనిపించడం కోసం కెమికల్ పీల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అవి ఏం చేస్తారంటే ఒకసారి ఫేస్‌కి పూసేసారనుకోండి, మన పైన ఓకేనా, మన స్కిన్ ఏదైతే ఉందో అంటే టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ అవర్ స్కిన్ ఏమవుతుందంటే అది చాలా బయటికొచ్చేస్తుందన్నమాట. అంటే ఒక పాముకి స్కిన్ అనేది ఎలా బయటికొచ్చేస్తుంది, అలాగా మన స్కిన్ కూడా ఏంటంటే లేయర్స్ లాగా వచ్చేస్తుంది. అంటే పైన ఏదైతే ఉన్న డెడ్ స్కిన్ అనేది ఉంటుందో అది బయటకొచ్చేసి ఒక ఫ్రెష్ స్కిన్ అనేది వస్తుంది. దాన్నే మనం ఏం చేస్తాం? ఎక్స్‌ఫోలియేషన్ ఈస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ డెడ్ సెల్స్. అదే విధంగా ఒక రాక్ గనక తీసుకుంటే, ఆ రాక్ పైన ఏదైతే ఒక లేయర్ అనేది ఉంటుందో, ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద రాక్ గనక ఎక్స్‌ఫోలియేట్ అయిపోతాయి. అంటే అది బయటికొచ్చేస్తే దాన్ని మనం ఎక్స్‌ఫోలియేషన్ అంటాం. ఇది కూడా మనకేంటంటే వెదరింగ్ కిందకొస్తుంది. నెక్స్ట్ మాస్ మూవ్‌మెంట్ ఇక్కడ చూడండి వెదరింగ్, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అనేది కూడా ఉంది. వెదరింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే కొండ చర్యలున్నాయో అవి విరిగిపోతున్నాయి. ఎందుకు విరిగిపోతున్నాయి? ఇది రెయిన్ పడ్డం వల్ల, వాన పడ్డం వల్ల ఇది విరిగిపోతున్నాయి. విరిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇవి మాస్ మూవ్‌మెంట్ అవుతున్నాయి. ఇక్కడికి రీచ్ అయ్యాయి. రీచ్ అయిన తర్వాత మాస్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక చోట చేరాయి. చేరిన తర్వాత మళ్ళీ బాగా వర్షం పడ్డం వల్ల ఎరోజన్ అనేది జరిగింది. అవునా? చాలా సింపుల్. నెక్స్ట్ ఈ మాస్ మూవ్‌మెంట్ అనేది కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఫాస్ట్ మాస్ మూవ్‌మెంట్, సెకండ్ వచ్చేసి స్లో మాస్ మూవ్‌మెంట్. సో ఫాస్ట్ మాస్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం అంటే ల్యాండ్ స్లైడ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు చూసుంటారు. మనకు కేరళలో ఓకేనా, కేరళలో ఒక చోట ఏంటంటే ఒక ల్యాండ్ స్లైడ్ అనేది జరిగి ఒక ఊరు మొత్తం ఏంటంటే మ్యాక్సిమం కొంచెం ఏంటంటే ఇబ్బందులు పడ్డం అనేది జరిగింది. అంటే అది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎవరు రియాక్ట్ అవ్వడానికి అంత టైం అనేది కూడా ఉండదు. సో ల్యాండ్ స్లైడ్ జరగడం, లేదా ఇక్కడ ఇలా ఉంది. ఒకవేళ స్నో పడే చోట ఏమవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్ జరగదు కానీ ఆ స్నో అనేది ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్‌గా, చాలా ర్యాపిడ్‌గా మూవ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? అవలాంచెస్. అవునా? సో ఈ అవలాంచెస్ కూడా మనకేమవుతాయి? ఇది కూడా మాస్ మూవ్‌మెంట్ కిందకి వస్తాయి. అండ్ దాంతో పాటు ఎర్త్‌క్వేక్స్ కూడా మనకేంటంటే మాస్ మూవ్‌మెంట్ కిందకి వస్తుంది. అదేవిధంగా మడ్ ఫ్లో ఇవి కూడా ఫాస్ట్ మాస్ మూవ్‌మెంట్ కింద. నెక్స్ట్ స్లో మాస్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? స్లో మాస్ మూవ్‌మెంట్ అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు? చాలా స్లోగా జరగడం అన్నమాట. దానికి స్పెసిఫికల్ ఎగ్జాంపుల్స్ అంటూ ఏముండవు. చాలా స్లోగా జరుగుతాయి. అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా స్లోగా జరిగితే దాన్ని మనం స్లో మాస్ మూవ్‌మెంట్ అంటాం. అంటే మీరు చూసుంటారు. ఎప్పుడైనా కూడా ఒక ట్రీ అనేది ఉంటుందా? ఒక చెట్టు అనేది ఉంటుంది. మీరు చూస్తున్నప్పుడు అంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ట్రీ అనేది బానే ఉంటది. అంటే అది స్ట్రెయిట్‌గా ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రీ అనేది అయిపోతుంది? కొంచెం ఏంటంటే రైట్ సైడ్‌కి బెండ్ అవుతుంది. దేనివల్ల బెండ్ అయింది ఇది రైట్ సైడ్‌కి? ఎందుకు? మీరు ఉన్న రీజియన్‌లో ఆ విండ్ వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్‌కొస్తుంది. అంటే విండ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. అంటే విండ్ అనేది ఈ విధంగా మూవ్ అవ్వడం వల్ల ఆ ట్రీ అనేది ఏమైంది? చాలా నెమ్మదిగా దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. అంటే ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే మాస్ మూవ్‌మెంట్ అనేది ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను మీకు. ఓకేనా? సో స్లో మాస్ మూవ్‌మెంట్ అనేది ఇలాగ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ స్లో మాస్ మూవ్‌మెంట్‌లో మనం ఏం చెప్పొచ్చు? సాలిఫ్లక్షన్. సాలిఫ్లక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్లో మాస్ మూవ్‌మెంట్. ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఎరోజన్ అంటే ఏంటి? ఎరోజన్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా ఒకటి గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ సో వేరింగ్ అవే ఆఫ్ ఎర్త్స్ సర్ఫేస్ బై మూవింగ్ ఏజెంట్ కాజ్డ్ బై బ్రేకింగ్ డౌన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పార్టికల్స్. అంటే సింపుల్గా ఏవైతే పార్టికల్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా
ఓకేనా? ఒక మూవింగ్ ఏజెంట్ ద్వారా ఆ మూవింగ్ ఏజెంట్ ఏదైనా కావచ్చు. అది సీ కావచ్చు, రివర్ కావచ్చు, గ్లేషియర్ కావచ్చు, విండ్ కావచ్చు, లేదా ఒక మనిషి కూడా కావచ్చు. వీళ్ళ వల్ల ఆ మూవింగ్ ఏజెంట్ వల్ల ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో అవి ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇరోషన్ అంటాము. సో, ఏజెంట్స్ ఆఫ్ ఇరోషన్ కింద ఎవరెవరు వస్తారు? సీ వస్తుంది, రివర్స్ వస్తాయి, గ్లేషియర్స్ వస్తాయి, విండ్స్ వస్తాయి అండ్ మ్యాన్ కూడా రావడం జరుగుతుంది. క్లియరా? సో, ఇక్కడితో మన ఏదైతే జియోమార్ఫాలజీ అనేది ఉందో అది ఎండ్ అయిపోతుంది. నౌ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి అనేవి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్. సో, ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనం గనక చూస్తే ఇవి 2 విధాలుగా ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఇరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్. ఇరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఏవైనా ఒక చోట డిపాజిట్ అయ్యి అది ఏమవుతుందంటే ఒక ల్యాండ్ ఫామ్ లాగా క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. అదేవిధంగా ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళి ఓకేనా? ఒక చోటు నుంచి వేరే చోటికి రీచ్ అయ్యి అక్కడ ఒక ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇరోజనల్ ల్యాండ్ ఫామ్ అంటాం. అవునా? క్లియరా? సో, ఇప్పుడు ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి దేని దేని ద్వారా క్రియేట్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై రివర్స్ ద్వారా కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా? అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకేంటంటే ఎక్కువగా అడిగాడు కూడా ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై రివర్స్ అనేది. నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై గ్లేషియర్, ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై గ్రౌండ్ వాటర్, ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై సీ వేవ్స్ అండ్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై విండ్. సో, ఈ 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 టైప్స్ అనేవి ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై రివర్ ద్వారా ఎటువంటి ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనం క్రియేట్ అవ్వడం అనేది జరుగుతాయి అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ అనేవి ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అనేది మనం చూస్తే ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై రివర్స్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు రివర్ యొక్క సోర్స్ అనేది ఇది. సో, ఎక్కడో ఒక కొండపై నుంచి ఇదేంటంటే ఒక స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇదేంటంటే నెమ్మదిగా వస్తూ వాటర్ ఫాల్స్ని క్రాస్ చేస్తూ ట్రిబ్యూటరీస్ని మర్జ్ చేస్తూ ఇలాగ వచ్చి అట్ ద లాస్ట్ ఏమవుతుందంటే ఓషన్లో కలిసిపోతుంది. ఇది మొత్తం ఏంటంటే ఒక రివర్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టేజ్. అవునా? అంతే కదా? రివర్స్ ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అయ్యి అండ్ అట్ ద ఎండ్ అదొక సీ కానివ్వండి లేదా ఓషన్ కానివ్వండి అక్కడ మనకేమవుతాయంటే మర్జ్ అనేవి అయిపోతాయి. అవునా? అదే. సో, ఇప్పుడు ఏదైతే ఈ రివర్స్ యొక్క జర్నీ అనేది ఉందో అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, సోర్స్ నుంచి ఓషన్ వరకు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 3 భాగాలుగా 3 పార్ట్స్గా డివైడ్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో, ఈ ఏదైతే రివర్ యొక్క సోర్స్ ఉందో దాన్ని మనం ఎలా డివైడ్ చేస్తాం? 3 పార్ట్స్గా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ ఈజ్ యూత్ఫుల్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఏంటి? మిడిల్ స్టేజ్ చెప్పొచ్చు. ఓకేనా? లేదా మెచ్యూర్ ఆర్ మిడిల్ స్టేజ్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఓల్డ్ స్టేజ్. సో, యూత్ఫుల్ అంటే రివర్స్ యొక్క ఆరిజిన్ అనేది యూత్ఫుల్లో జరుగుతుంది, మెచ్యూర్ అవుతుంది, ఓల్డ్ స్టేజ్లో ఏమైపోతుంది? ఓషన్తో కలిసిపోతుంది. అవునా? సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 3 టైప్స్గా దీన్ని డివైడ్ చేస్తాం. సో, సోర్స్ జోన్ ఇవంతా అవసరం లేదు మనకు. ట్రాన్సిషన్ జోన్, ఫ్లడ్ ప్లెయిన్ జోన్ ఇదంతా అవసరం లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్, సెకండ్ వన్ ఏంటి? మెచ్యూర్, థర్డ్ వన్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్ ఆర్ ఓల్డ్ జోన్, ఓల్డ్ ఫేజ్. అవునా? సో, ఇప్పుడు చూడండి. ఓకేనా? సో, ఇక్కడ ఏదైతే రెయిన్ వల్ల కానివ్వండి, స్నో అనేది కరగడం వల్ల కానివ్వండి ఇక్కడ రివర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత ఏమవుతాయి? ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా, అవునా, కొండపై నుంచి ఒక రివర్ అనేది వస్తున్నప్పుడు, అవునా, కొండపై నుంచి ఒక రివర్ అనేది ఎలా వస్తుంది? చాలా స్లోగా వస్తుందా? చాలా ఫాస్ట్గా వస్తుందా? కొండపై నుంచి పడుతున్నప్పుడు మీరు చూసుంటారు కూడా వాటర్ ఫాల్స్ దగ్గర ఏవైతే రివర్స్ అనేవి ఉంటాయో అవేంటంటే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. వాటర్ కూడా పైనుంచి మనకు చాలా స్పీడ్తో పడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే వాటర్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ డిపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుందా? అక్కడ డిపాజిట్ అనేది ఎక్కువగా ఉంటుందా? లేదా ఎరోజన్ అనేది ఎక్కువగా ఉంటుందా? నాకు చెప్పండి. అంటే నేను ఏమడుగుతున్నానంటే ఏదైతే రివర్ యొక్క యూత్ఫుల్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ డిపాజిట్ అనేది జరుగుతుందా ఎక్కువగా? లేకపోతే అక్కడ ఏవైతే మెటీరియల్ ఉందో, ఏవైతే
మనం ఏం చెప్పొచ్చు పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ యొక్క ఎరోజన్ అనేది జరుగుతుందా? చాలా సింపుల్గా మనం కామన్ సెన్స్తో చెప్పొచ్చు. ఏదైతే రివర్ యొక్క యూత్ఫుల్ స్టేజ్లో మనం ఏం జరుగుతుంది అక్కడ ఎరోజన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ అదే ఓల్డ్ స్టేజ్లో కనుక తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి అంటే ఆరిజిన్ నుంచి ఏదైతే ఎరోజన్స్ అనేవి జరిగాయో అది తీసుకొని వచ్చి ఏం చేస్తుంది ఓల్డ్ స్టేజ్లో దీని యొక్క స్పీడ్ అనేది చాలా చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకు ఇంకొంచెం దూరం పోతే అది ఓషన్ దగ్గర కలిసిపోతుంది. సో ఓల్డ్ స్టేజ్లో డిపోజిషన్ ఎక్కువ ఉంటుందా ఎరోజన్ ఎక్కువ ఉంటుందా? యూత్లో స్పీడ్ అనేది ఎక్కువ, స్పీడ్ హై. ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ స్టేజ్లో స్పీడ్ అనేది లోగా ఉంది, చాలా లోగా ఉంది. అలా లోగా ఉన్నప్పుడు ఏదైతే ఎరోజన్ అనేది జరిగిందో అది మొత్తం ఏం చేస్తుందంటే ఇక్కడ డిపాజిట్ అనేది అవుతుంది. అందుకే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి అట్ ద ఎండ్లో మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ డెల్టాస్ అనేవి మీరు చూస్తే ఒక ట్రయాంగులర్ షేప్లో మనకేంటంటే కనిపించడం జరుగుతుంది. అండ్ ఈ డెల్టాస్ అనేవి చాలా రిచ్ ఇన్ మినరల్స్ అండ్ పార్టికల్స్. ఎందుకు? ఏవైతే పైనుంచి ఎరోజన్ జరిగిందో అదంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది కాబట్టి. అర్థమైందా? సో ఎరోజనల్ ఫీచర్స్ అనేవి మనకు యూత్ఫుల్ స్టేజ్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏదైతే ఓల్డ్ ఫేజ్లో మనకు డిపోజిషనల్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అవునా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకు యూత్ఫుల్ స్టేజ్లో ఏమేమి కనిపిస్తాయి? ర్యాపిడ్స్, చాలా ర్యాపిడ్గా వెళ్ళడం. వాటర్ ఫాల్స్ అనేవి మనకు యూత్ఫుల్ స్టేజ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ మెచ్యూర్ స్టేజ్లో మనకి ఏం కనిపిస్తాయి? ట్రిబ్యూటరీస్ కనిపిస్తాయి. వేరే రివర్స్ అనేవి మనతో మర్జ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏం కాదు, ఏదైతే రివర్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, రివర్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు వర్షం అనేది ఎక్కువగా పడినప్పుడు ఈ రివర్ అనేది ఇదే ప్లేస్ నుంచి వెళ్ళకుండా కొంచెం ఏంటంటే దీని యొక్క ఏం చేస్తుంది, దీని యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దీని యొక్క విడ్త్ అనేది ఇలాగా ఇంక్రీజ్ అనేది చేస్తుంది. సో ఎప్పుడైతే వర్షం అనేది ఆగిపోతుందో అంటే వర్షం అనేది నార్మల్గా అయిపోతుందో మళ్ళీ ఈ రివర్ అనేది దాని యొక్క నార్మల్ స్టేజ్ లేదా నార్మల్ ప్లేస్కి వచ్చేస్తుంది. సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే డిపాజిషన్ అనేది జరిగిందో అంటే మనకు యూత్ఫుల్ స్టేజ్లో ఏం జరిగింది, ఎరోజన్ జరిగింది. అక్కడ నుంచి ఏదో కొంచెం మెటీరియల్ అనేది ఏమైంది ఇక్కడ డిపాజిట్ అయింది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి రివర్, ఇక్కడ మీరు చూస్తే ఇది రివర్కి పక్కన మీరు చూడండి ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంటుంది ఇక్కడ. అవునా? నేను రఫ్ చేస్తాను. ఇక్కడ దాని పక్కన చూడండి మీకు ఏంటంటే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, ఒక మడ్ లాంటిది కనిపిస్తుంది. సో దాన్నే మనం ఏం చేస్తామంటే ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. అవునా? క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింట్ అనేది చూడండి. ఏదైనా ఒక రివర్ అనేది యూత్ఫుల్ స్టేజ్లో మనకేంటంటే నార్మల్గానే వస్తుంది. కానీ మెచ్యూర్ స్టేజ్కి అండ్ ఓల్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇది ఏమవుతుందంటే కొంచెం వంకలు, ఓకేనా, ఇది ఏమవుతుందంటే మూవ్ అవ్వడం అంటే ఇలాగా క్రిస్ క్రాస్గా అప్ అండ్ డౌన్ లాగా. అంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మియాండర్స్, దీన్నే మనం ఏమంటామంటే మియాండర్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి ఈ రివర్ అనేది ఇలాగా ఫామ్ అవుతుంది, ఇలా వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా ఒక రివర్ లాంటిది ఫామ్ అయింది చూసారా, ఇక్కడ కూడా ఈ రివర్ లాంటిది ఫామ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ని మనం ఏమంటాం, ఇక్కడ రివర్ అనేది మియాండర్ అవుతుంది. ఏమవుతుంది? మియాండర్. అంటే రివర్ అనేది ఒక మెచ్యూర్ స్టేజ్లో లేదా ఓల్డ్ స్టేజ్లో మియాండర్ అవుతుంది. ఎందుకు? దీని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అది ఏదైతే ఈ ల్యాండ్ ఫామ్ అనేది ఉంటుందో దాని యొక్క రెసిస్టెన్స్కి ఏమవుతుంది, ఇలా మియాండర్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు చూడండి ఒక రివర్ అనేది మియాండర్ అవుతుంది అనుకుందాం. సో ఏమవుతుంది, ఇలా మియాండర్ అవుతుంది. కానీ ఏమవుతుంది, కొంచెం మియాండర్ అవుతూ ఇది ఏమవుతుందంటే అట్ సమ్ పాయింట్ ఇలా మియాండర్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఇలా మియాండర్ అనేది ఎక్కువైపోయి ఒక పాయింట్లో ఏమవుతుందంటే ఇలా టచ్ అయిపోతుంది. అంటే ఈ కార్నర్ టచ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ కార్నర్ టచ్ అయిపోయాయో ఈ రివర్ అనేది ఇంత దూరం ట్రావెల్ చేయడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇలాగనే ట్రావెల్ అయిపోతుంది. ఏమవుతుంది, ఈ రివర్ అనేది ఇలాగే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే వాటర్ అనేది ఇంతకుముందు ఉండేదో అది ఏమైపోయింది, ఒక ఆర్క్ షేప్ లాగా, ఓకేనా, ఒక ఆర్క్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆర్క్ షేప్ అంటే ఇక్కడ మియాండర్ అవుతూ ఇక్కడ ఏమైంది, ఇవి రెండు టచ్ అయిపోయాయి. ఓకేనా? ఈ రెండు ఏమైపోయాయి,
ఇక్కడ నుంచి ఈ ఈ పర్టికులర్ రీజన్ అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రీజన్ అండ్ ఈ పర్టికులర్ రీజన్ రెండు టచ్ అయిపోయాయి. సో దానివల్ల ఏమైపోయింది, ఇది దీని యొక్క వే అనేది కట్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమంటాం, ఆక్స్బో లేక్ అంటాం. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, మనకు అడిగాడు కూడా. దీన్ని మనం ఏమంటాం, ఆక్స్బో లేక్ అంటాం. క్లియరా? ఇప్పుడు మనం దీని యొక్క స్టేజెస్లో ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేవి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ స్టేజెస్ ఆఫ్ రివర్ ల్యాండ్ ఫామ్. అందులో యూత్ఫుల్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్, ఓల్డ్ స్టేజ్, 3 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఏమేమి ఫామ్ అవుతాయి? సో యూత్ఫుల్ స్టేజ్లో మనకి ఏంటంటే వి షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. వి షేప్డ్ వ్యాలీస్ అంటే పైనుంచి కింద పడుతుంటాయి కదా, అక్కడ నుంచి వి షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. లేదా గార్జియస్ ఫామ్ అవుతాయి, లేదా క్యానియన్స్ ఫామ్ అవుతాయి, గార్జియస్, క్యానియన్స్. అండ్ ఇక్కడ మనం ఏం చూస్తాం, వాటర్ ఫాల్స్ అనేవి యూత్ఫుల్ స్టేజ్లో మనం చూస్తాం. వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యూత్ఫుల్ స్టేజ్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి వి షేప్డ్ వ్యాలీస్ అంటే ఇవి ఎలా ఉంటాయి, వ్యాలీస్ అనేవి వి షేప్ ద్వారా ఉంటాయి, వి షేప్ లాగా ఉంటాయి. గార్జెస్ అంటే ఏంటి, ఇవి పూర్తిగా వి లేకపోయినా కూడా ఇలా కొంచెం ఏంటంటే ఇలా ఉంటాయి. అవునా? ఇలా స్ట్రైట్గా కానివ్వండి, లేదా ఇవి కొంచెం ఏంటంటే వి లా కాకుండా కొంచెం స్ట్రైట్గా ఉంటాయి ఇలాగా. అదే క్యానియన్స్ అంటే ఏంటంటే ఇవి పైన ఏంటంటే పైన ఓపెనింగ్ క్యానియన్స్ యొక్క ఓపెనింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇదేమవుతుందంటే తగ్గిపోతుంది, ఇలా ఉంటుంది. అండ్ దీని యొక్క మౌత్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం క్యానియన్స్ అంటాం. క్లియరా? సో ఇప్పుడు మెచ్యూర్ స్టేజ్లో నేనేం చెప్పాను, మెచ్యూర్ స్టేజ్లో ఈ రివర్స్ అనేవి మనకి ఏమవుతాయి, మియాండరింగ్ అనేవి చేస్తాయి. మియాండర్స్, మెచ్యూర్ స్టేజ్లో మియాండర్స్ అనేవి జరుగుతుంది. దాంతోపాటు ఓల్డ్ స్టేజ్లో కూడా రివర్ అనేది ఏం చేస్తుంది, మియాండర్స్. మియాండర్స్. ఓకేనా? నెక్స్ట్ ఓల్డ్ స్టేజ్లో మనం ఏం చూసాం, కొన్ని సెగ్మెంట్స్ ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా ఇక్కడ మీకు సెగ్మెంట్స్ అనేవి ఇలా ఆర్క్ షేప్ లాగా ఫామ్ అవుతాయని చెప్పేసి. ఇది ఓల్డ్ స్టేజ్లోనే కదా, దాన్ని మనం ఏమంటాం, ఆక్స్బో లేక్స్. ఆక్స్బో లేక్స్. నెక్స్ట్ ఇంకా మనకేమో ఏం చెప్పాను, ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి, ఫ్లడ్ ప్లెయిన్స్. ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి మనకేంటంటే మెచ్యూర్ స్టేజ్లో చాలా తక్కువ కనిపిస్తాయి, కానీ ఏదైతే ఓల్డ్ స్టేజ్ ఉందో ఓల్డ్ స్టేజ్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఫ్లడ్ ప్లెయిన్స్. అదేవిధంగా లీవీస్, ఈ రెండు కూడా ఒకటే అన్నమాట. దీనికి ఎక్కువ డిఫరెన్స్ అనేది ఏముండదు, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకుని ఫ్లడ్ ప్లెయిన్స్, లీవ్స్. అండ్ అట్ ద ఎండ్ ఓషన్ దగ్గర మీట్ అయ్యేటప్పుడు ఏం ఫామ్ అవుతాయి, డెల్టాస్ అనేవి ఫామ్ అవుతాయి. అవునా? క్లియర్? ఓకేనా? ఇది యూత్ఫుల్ స్టేజ్లో, మెచ్యూర్ స్టేజ్లో, ఓల్డ్ స్టేజ్లో ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఏదైతే ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయో అది ఎయిదర్ డిపోజిషన్ వల్ల అయినా జరుగుతుంది, లేదా ఎరోజనల్ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుంది. ఇందులో ఎరోజన్ వల్ల ఫామ్ అయ్యేవి ఏంటి, డిపోజిషన్ వల్ల ఫామ్ అయ్యేవి ఏంటి అనేది చూద్దాం. సో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్, డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో మనకేమొస్తాయి, వి షేప్డ్ వ్యాలీస్. ఎందుకు? ఇది వచ్చేసరికి మనకు ఎక్కడ జరుగుతుంది, యూత్ఫుల్ స్టేజ్లో జరుగుతుంది. వి షేప్డ్ వ్యాలీస్ కానివ్వండి, గార్జియస్ కానివ్వండి, క్యానియన్స్, వాటర్ ఫాల్స్తో పాటు నేను మీకు ఏం చెప్పాను, వాటర్ ఫాల్ అనేది జరిగినప్పుడు కింద, ఓకేనా, పైనుంచి వాటర్ అనేది పడుతున్నప్పుడు కింద మనకేంటంటే హోల్స్ అనేవి కనిపిస్తాయి. దాన్నే మనం ఏమంటాం, పాట్ హోల్స్. అండ్ ప్లంజే పూల్. సో ఈ పాట్ హోల్ ఏదైతే ఉందో అది పడి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చిన్న ఇది ఫామ్ అయిపోతుంది. అంటే మీరు చూసుంటారు, ఓకేనా, చాలా చోట్ల ఏంటంటే ఈ పాట్ హోల్స్ అనేవి వాటర్ అనేది పైనుంచి కింద పడి దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పూల్ లాంటిది, ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది క్రియేట్ అవుతుంది. సో దాన్నే మనం ప్లంజే పూల్ అంటాం. రివర్ టెరెసెస్, ఇది కూడా ఎరోజనలే. అండ్ ఇన్సైజ్డ్ మియాండరింగ్ కానీ ఇన్సైజ్డ్ మియాండరింగ్.
ఇన్సైజ్డ్ మియాండరింగ్ అంటే ఏంటి? ఏదైతే మనం చూసాం నార్మల్‌గా ఒక ల్యాండ్ పైన గనక మియాండరింగ్ జరిగితే దాన్ని మనం నార్మల్ మియాండరింగ్ అంటాం. కానీ కొండల్ని ఓకేనా, ఏవైతే రాక్స్ ఉన్నాయో, హిల్స్ ఉన్నాయో, మౌంటైన్స్ ఉన్నాయో అక్కడ ఏమవుతున్నాయంటే మియాండరింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏవైతే కొండలు ఉన్నాయో వాటిని కోసుకుంటూ వంకలుగా వెళ్తుంది. అంటే క్రిస్ క్రాస్‌గా వెళ్తుంది. సో దాన్ని మనం ఏమంటాం? ఇన్సైజ్డ్ మియాండరింగ్ అంటాం. సో దీస్ ఆర్ ద ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్‌లో మనం గనక చూస్తే ఫ్లడ్ ప్లెయిన్ అనేది వస్తుంది. ఫ్లడ్ ప్లెయిన్. సో ఫ్లడ్ ప్లెయిన్ అనేది మనకు ఎప్పుడైనా ఫ్లడ్స్ అనేవి వచ్చినప్పుడు పైన ఏదైతే మెటీరియల్ అనేది ఉందో, పార్టికల్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ కింద ఫామ్ చేయడం. అదేవిధంగా డెల్టాస్, నెక్స్ట్ ఆక్స్బో లేక్స్ అండ్ మియాండర్స్ జరిగినా కూడా, అండ్ అల్యూవియల్ ఫ్యాన్స్. ఇది కూడా అల్యూవియల్ ఫ్యాన్స్ అనేవి కూడా మనకి ఏంటంటే డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్ ఇన్ ద రివర్స్. క్లియరా? ఇక్కడతో మన యొక్క రివర్స్ యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. నౌ కమింగ్ టు ద గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్. సో గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్లో ఇక్కడ కనుక చూస్తే మీకు కనిపిస్తుంది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏవైతే గ్లేషియర్స్ ఉన్నాయో అవి ఏమవుతూ ఉంటాయి? చాలా నెమ్మదిగా అవి కరుగుతూ ఉంటాయి. ఎందుకు? టెంపరేచర్ వల్ల. అవునా? టెంపరేచర్ వల్ల కరుగుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతాయి? టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఒక పైన గ్లేషియర్స్ పైన ఒక న్యూ లేయర్ అనేది కూడా ఫామ్ అవుతుంది. అవునా? కానీ ఈ గ్లేషియర్స్ అనేవి చాలా హెవీగా ఉండడం వల్ల ఇవి ఏమవుతాయంటే చాలా స్లోగా మూవ్ అవుతాయి. అంటే ఏదైనా కూడా చూడండి, ఏదైనా ఒక హెవీ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలంటే దాని యొక్క ఇనర్షియా అనేది కూడా చాలా ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఒక స్మాలర్ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలంటే ఇనర్షియా అనేది తక్కువ ఇనర్షియా ఉన్నా సరిపోతుంది. అంటే ఈ హెవీ ఆబ్జెక్ట్స్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు ఓకేనా, ఏదైతే ఈ గ్లేషియర్స్ ఉన్నాయో, హెవీ గ్లేషియర్స్ కదా, ఇవి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వీటిపైన క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్రాక్స్ని మనం ఏమంటామంటే సిర్క్స్ అంటాం. అండ్ ఏవైతే ఈ క్రాక్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఒక హార్న్ లాంటిది క్రియేట్ అయితే దాన్ని మనం హార్న్ అంటాం. అంతే, సిరిక్స్, హార్న్స్. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఈ ఏదైతే సిరిక్స్ ఉన్నాయో అక్కడి నుంచి మూమెంట్ అనేది జరిగితే దాన్ని మనం ఏమంటామంటే రీడ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఒక పాయింటీ స్ట్రక్చర్ లాగా ఉంటే దాన్ని మనం హార్న్ అంటాం. అదే ఒక లైన్ లాగా, పాయింటీ స్ట్రక్చరే కానీ ఒక లైన్ లాగా ఉంటే అరీట్ అంటాం. లేదా ఈ అరీట్నే మనం ఏమంటామంటే సీరేటెడ్ రిడ్జెస్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఏదైతే ఈ టెంపరేచర్ వల్ల వాటర్ అనేది కరిగిన తర్వాత అదేంటంటే మెల్లిగా ఇక్కడ కిందికి వస్తుంది. అవునా? కిందికి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ వాటర్ అనేది ఏమవుతుంది? కిందికి పడడానికి ఏంటంటే హ్యాంగ్ అనేది అవుతుంది. అవునా? ఇక్కడ హ్యాంగ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? హ్యాంగింగ్ వ్యాలీ అంటాం. అండ్ ఎప్పుడైతే అది ఇక్కడ నుంచి కింద పడిపోతుందో, కింద పడిపోయిన తర్వాత ఇది వచ్చేసరికి మెయిన్ వ్యాలీ, హ్యాంగింగ్ వ్యాలీ, మెయిన్ వ్యాలీ. అంతే, హ్యాంగింగ్ వ్యాలీ, మెయిన్ వ్యాలీ. సో ఇప్పుడు మనం ఈ గ్లేషియర్స్లో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు హార్న్ అనేది కనిపిస్తుంది, సిర్క్ అనేది కనిపిస్తుంది, అరీట్ అనేది కనిపిస్తుంది, హ్యాంగింగ్ వ్యాలీ, వాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ యూ షేప్ ట్రంక్ వ్యాలీ. సో ఇది మెయిన్ వ్యాలీ. క్లియరా? సో ఇవన్నీ కూడా మనకేంటంటే గ్లేషియర్లో ల్యాండ్ ఫామ్స్. ఇప్పుడు చూద్దాం ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏంటి అనేది. సో ఇక్కడ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో కనుక మనం చూస్తే సిర్క్స్ అనేవి ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ రిడ్జెస్, ఏవైతే సీరేటెడ్ రిడ్జెస్ ఉన్నాయో, సీరేటెడ్ రిడ్జెస్ని మనం ఏమంటాం? అరీట్స్ అంటాం. ఇది కూడా ఒక ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. హార్న్, పాయింటీ స్ట్రక్చర్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? అక్కడ నుంచి వాటర్ అనేది చాలా మెల్లిగా కిందికి రావడం వల్ల హార్న్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ హ్యాంగింగ్ వ్యాలీ అనేది కూడా మనకి ఏమవుతుంది? ఒక ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. అదేవిధంగా గ్లేషియల్ వ్యాలీ అంటే మెయిన్ వ్యాలీ అన్నమాట. గ్లేషియల్
వ్యాలీ, ఇవన్నీ కూడా ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. అదే డెపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ మనకి ఏమొస్తాయి? డెపోజిషన్ ల్యాండ్ ఫామ్స్లో మనకు వచ్చేసరికి స్టాలక్టైట్, స్టాలక్టైట్, స్టాలగ్మైట్, సారీ ఈ స్టాలక్టైట్ స్టాలగ్మైట్ ఇందులో కాదు, సారీ మై మిస్టేక్, ఇది గ్రౌండ్ వాటర్లో వస్తుంది. సో డెపోజిషన్ ల్యాండ్ ఫామ్స్లో మనకు వచ్చేసరికి మొరైన్స్, నెక్స్ట్ ఎస్కర్స్, మొరైన్స్, ఎస్కర్స్, డ్రమ్లిన్స్ అండ్ అవుట్వాష్ ప్లెయిన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి? డెపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ ద్వారా కూడా కొన్ని ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఎలా ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేస్తుంది? ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఒక రాక్ గుండా పాస్ అయితే, అంటే ఒక రాక్ లోపల నుంచి కనుక పాస్ అయితే అక్కడ మనకి ఏమవుతుందంటే కొన్ని ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తాయి. అలా రాక్ లోపల నుంచి పాస్ అవ్వాలి అంటే ఆ రాక్ అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి సాఫ్ట్ రాక్. అది ఎలా ఉండాలి? అదొక సాఫ్ట్ రాక్ గనక అయితే అందులో నుంచి ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి, ఈ గ్రౌండ్ వాటర్ అనేది చాలా ఈజీగా పాస్ అవుతుంది. సో సాఫ్ట్ రాక్ అంటే మనకేమొస్తాయి? డోలోమైట్ అనేది ఒక సాఫ్ట్ రాక్, అండ్ లైమ్ స్టోన్ అనేది కూడా ఒక సాఫ్ట్ రాకే. డోలమైట్, లైమ్ స్టోన్ ఇవి రెండు కూడా సాఫ్ట్ రాక్స్. దీని ద్వారా మనకేంటంటే ఏవైతే ఈ గ్రౌండ్ వాటర్ ఉందో అది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఇలాగా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే దాన్ని డోలైన్ అంటాం. ఓకేనా, డోలైన్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ డోలైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డోలైన్స్ అని ఒక డోలైన్ ఇలా ఉంది, ఇంకొక డోలైన్ ఇలా ఉంది, ఇంకొక డోలైన్ ఇలా ఉంది, అంటే ఈ మల్టిపుల్ డోలైన్స్, ఓకేనా, 3-4 డోలైన్స్ ఇలాగా ఫామ్ అయితే, 3 మిక్స్ అయిపోయి ఇలా ఫామ్ అయితే దాన్నే మనం ఏమంటాం? ఉవ్వాలా అంటాం. ఉవ్వాలా, ఇక్కడ చూడండి ఉవ్వాలా అంటాం. క్లియరా? సో ఉవ్వాలా క్లియర్. ఇవి మనకేంటంటే గ్రౌండ్ వాటర్ యొక్క ల్యాండ్ ఫామ్స్. సో ఈ గ్రౌండ్ వాటర్ యొక్క ల్యాండ్ ఫామ్స్లో మనకి ఏమేమి వస్తాయి? ఇంకా చూడండి పూల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కొన్ని స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇక్కడ మనకి ఏంటంటే కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు డోలైన్ అనేది చూసాను. అండ్ దాంతోపాటు సింక్ హోల్స్ మీరు చూసారా? సింక్ హోల్స్ చాలాసార్లు మనం ఏంటంటే వీడియోస్ అనేవి చూస్తుంటాం. అంటే ఒక రోడ్ అనేది ఇలా ఉంటుంది, దీనిపైన ఒక కార్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఒక రోడ్ అనేది క్రాస్ చేసేస్తుందో వెంటనే దాని కింద ఏమవుతుందంటే ఒక సడన్గా ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్రౌండ్ అనేది ఉందో అది కొలాప్స్ అయిపోతుంది. అది దేనివల్ల కొలాప్స్ అయిపోయింది? ఏదైతే కింద గ్రౌండ్ వాటర్ ఉందో ఆ గ్రౌండ్ వాటర్ ఏం చేసింది? దీని కింద ఏదైతే సాయిల్ ఉందో, సిమెంట్ ఉందో దాన్ని మొత్తాన్ని వాష్ చేసేసింది. ఎప్పుడైతే ఈ కార్ అనేది దీనిపై నుంచి వెళ్ళిందో దీని యొక్క ఇంటిగ్రిటీ కానివ్వండి, దీని యొక్క ఈ రోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎందుకు? కింద సపోర్ట్ లేకపోవడం వల్ల. దానివల్ల ఈ కార్ అనేది లోపల పడిపోయింది. అంటే ఈ సింక్ హోల్స్ అనేవి కూడా మనకేంటంటే గ్రౌండ్ వాటర్ ద్వారా క్రియేట్ అయిన ఒక ల్యాండ్ ఫామ్సే. ఓకేనా, చూసాం ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, డెపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఇందులో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. సో ఎరోజనల్లో మనకి ఏమేమి వస్తాయి? పూల్స్ వస్తాయి. పూల్స్ ఇన్ ద సెన్స్ స్విమ్మింగ్ పూల్సే అనుకోండి. గ్రౌండ్ వాటర్ లోపల స్విమ్మింగ్ పూల్స్ని క్రియేట్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ అనేది అలాగే ఉండి ఏం చేస్తాయి? గ్రౌండ్ లోపల ఉంది కాబట్టి లోపల ఉన్న మెటీరియల్ని బయటికి తీసేస్తున్నాయి. దాని ద్వారా పైన ఉన్న ఏదైతే రోడ్ ఉందో అది కొలాప్స్ అయిపోయి ఏం ఫామ్ చేస్తుంది? సింక్ హోల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ సింక్ హోల్స్ లాగే డోలైన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఒక 2-3 డోలైన్స్ అనేవి మనం కంబైన్గా ఉంచే దాన్ని మనం ఏమంటాం? ఉవ్వాలా అంటాం. అండ్ లాపీస్ అనేది కూడా ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. నెక్స్ట్ డెపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ మనకి ఏమొస్తాయి? ఇక్కడ స్టాలక్టైట్, స్టాలగ్మైట్, స్టాలగ్మైట్ అండ్ పిల్లర్స్. పిల్లర్స్ అంటే ఈ స్టాలగ్మైట్ పిల్లర్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రాక్ అనేది ఉంది.
ఒక రాక్ ఉంది, లేక ఒక గుహ అనేది ఉంది అనుకుందాం. సో దీనిపైన ఏమైంది, రెయిన్ అనేది పడింది. ఓకేనా, రెయిన్ అనేది దీనిపైన పడింది. అండ్ ఈ రాక్ అనేది ఎలా ఉందంటే ఒక సాఫ్ట్ రాక్. సో ఈ రాక్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఆ వాటర్ అనేది లోపలికి పంపించడానికి, లేదా ఆల్రెడీ దీనిపైన ఒక రివర్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి నిదానంగా కొంచెం కొంచెంగా కొద్దిగా వాటర్ అనేది కిందికి వస్తూ వస్తూ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంది. అంటే ఈ రాక్ కింద ఏం లేదు. ఈ రాక్ కింద ఏంటంటే దీనికి ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి మెల్లిమెల్లిగా ఫామ్ అవుతూ వచ్చాయి. సో అంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి మెల్లిమెల్లిగా ఫామ్ అవుతూ, అంటే ఒక్కొక్కటి ఇలా ఫామ్ అవుతూ కొంచెం గడ్డగట్టాయి. అంటే ఇవి సాలిడ్ స్ట్రక్చర్గా ఫామ్ అయ్యాయి. అంటే అవి ఇంతవరకు ఫామ్ అవుతాయి. అంటే ఇవి వేలాడుతూ ఉంటాయి. అంటే ఇవి టైట్గా, ఓకేనా, టైట్గా పైన ఉన్న రాక్ని పట్టుకొని ఉంటే దాన్ని మనం ఏమంటాం స్టాలెక్టైట్ అంటాం. అలా కాకుండా ఇక్కడ నుంచి పైనుంచి కింద పడిపోతున్నాయి. అంటే ఇలాగా కింద పడిపోతున్నాయి. అంటే పైన టైట్గా పట్టుకొని ఉంటే స్టాలెక్టైట్, కింద పడిపోతే స్టాలగ్మైట్. అలా కాకుండా పైనుంచి వస్తున్నాయి, కింద కూడా పడుతున్నాయి. రెండు కూడా అలా అవుతూ ఒక పిల్లర్ లాంటిది క్రియేట్ చేస్తే అది పిల్లర్, అంతే. ఏదైతే గ్రౌండ్ వాటర్లో యొక్క డెపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయో ఇవి స్టాలెక్టైట్, స్టాలగ్మైట్, పిల్లర్స్. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒక పైన అనేది ఒక రాక్ ఉంది. సో ఈ రాక్ కింద మనకేంటంటే ఏవైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదేమవుతుంది, ఇది పైన ఉన్న రాక్ని టైట్గా పట్టుకొని ఉంది కాబట్టి ఇట్ ఈస్ స్టాలెక్టైట్. ఓకేనా, స్టాలెక్టైట్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇది కింద పడిపోయింది. కింద ఏమైంది, పడిపోయింది. అంటే ఇది స్టాలగ్మైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పైన కింద రెండిటికి కనెక్షన్ లాగా ఉంది. సో ఇదేమవుతుంది, దీస్ ఆర్ పిల్లర్స్. స్టాలెక్టైట్, స్టాలగ్మైట్, పిల్లర్స్. క్లియర్? నెక్స్ట్ దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై సీ. అంటే సీ వేవ్స్ ద్వారా మనకేంటంటే కొన్ని ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏదైతే ఈ క్లిఫ్ అనేది ఉందో, అంటే ఇక్కడ మనం చూసాం క్లిఫ్స్, అంటే ఇక్కడ చాలా హైట్కి మనం ఇవి ఉంటాయి. అంటే క్లిఫ్స్ అనేవి కూడా సీ వేవ్స్ ద్వారా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ వేవ్స్ అనేవి కాన్స్టెంట్గా ఈ క్లిఫ్కి హిట్ అవుతూ ఉంటాయో, ఓకేనా, కాన్స్టెంట్గా హిట్ అవుతుంటాయి, మనకి ఏం ఫామ్ అవుతాయి, కేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి, గుహలు ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇవే కేవ్స్ కాన్స్టెంట్గా జరుగుతున్నప్పుడు, రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి అటుపక్కకి మనకేంటంటే ఒక దారి అనేది క్రియేట్ అయితే దాన్ని మనం ఏమంటాం, ఆర్చెస్ అంటాము. ఓకేనా, ఏమంటాం, ఆర్చెస్. అండ్ ఎప్పుడైతే ఈ ఆర్చ్ అనేది కొలాప్స్ అయిపోతుందో, అంటే ఈ ఆర్చ్ అనేది ఇలాగా కాకుండా ఇక్కడ ఇది కొలాప్స్ అయిపోతే దాన్ని మనం స్టాక్ అంటాం, అంతే. ఇలా ఈ ఆర్చ్ అనేది కొలాప్స్ అయిపోతే మనం దీన్ని స్టాక్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, సీ వేవ్స్ ద్వారా క్రియేట్ అయ్యే ల్యాండ్ ఫామ్స్లో క్లిఫ్ అనేది ఉంటుంది, సీ ఆర్చ్ ఉంటుంది, బీచెస్ ఉంటాయి, సీ స్టాక్స్ ఉంటాయి. ఓకేనా, సీ స్టాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సీ స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ సీ స్టాక్స్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు ఇన్ ద సెన్స్ 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు, దాని తర్వాత ఏమైపోతాయి అంటే ఇవి కూడా విరిగిపోతాయి. అంటే ఈ సీ స్టాక్స్ అనేవి విరిగిపోయిన తర్వాత ఏం ఫామ్ అవుతాయి, సీ స్టంప్స్ ఫామ్ అవుతాయి. సీ స్టంప్స్, ఓకేనా, ఇవి. నెక్స్ట్ ఇక్కడ మనకు డెల్టాస్ అనేవి ఆల్రెడీ చూసాం. ఓకేనా, క్లియర్. ఈ విధంగా మనకి ఏంటంటే శాండ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ సీ వేవ్స్ యొక్క ల్యాండ్ ఫామ్స్లో. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఏమేమి వస్తాయి, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏమేమి వస్తాయి సీ వేవ్స్లో. ఇక్కడ మనం ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో కనుక చూస్తే క్లిఫ్స్ వస్తాయి, క్లిఫ్స్. నెక్స్ట్ కేవ్స్, నెక్స్ట్ స్టాక్స్. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో కనుక చూస్తే ఇక్కడ నుంచి వేరే చోటు నుంచి ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయ్యాయి కదా. సో డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో మనకి ఏమేమి వస్తాయి అంటే బీచెస్ వస్తాయి, బీచెస్, డ్యూన్స్, బార్స్, నెక్స్ట్ బ్యారియర్స్ అండ్ స్ప్లిట్స్. బ్యారియర్స్ అండ్ స్ప్లిట్స్. ఓకే, నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్ కదా. ఇప్పుడు సీ వేవ్స్ తర్వాత మనకి ఏమొస్తుంది, విండ్స్. అవును, కమింగ్ టు ద లాస్ట్ ల్యాండ్ ఫామ్ క్రియేటెడ్ బై విండ్స్. సో విండ్స్ ద్వారా కూడా మనకి ఏంటంటే ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా విండ్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంది, ఓకేనా, ఇలాగా వెళ్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి అనేది వెళ్తుంది. అంటే ఇలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక చిన్న గుంతలాగా ఇక్కడ ఫామ్ అయింది, అంటే ఒక చిన్న పాట్ హోల్ లాగా ఇక్కడ ఫామ్ అయింది.
డ్యూ టు ప్రొడ్యూస్డ్ బై డిప్రెషన్ ప్రొడ్యూస్డ్ బై డిఫ్లేషన్. అంటే ఎప్పుడైతే ఇలా ఒక పాట్ హోల్ అనేది ఫామ్ అయిందో, అంటే విండ్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, కానీ ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అవుతుందో అదేమవుతుంది, కొంచెం కిందికి బెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఇలా కిందికి బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇది కొంచెం పైకి రైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ విండ్ అనేది కొంచెం లోపలికి బెండ్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది కాబట్టి దాంతోపాటు ఇక్కడ లోపల నుంచి ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో, లోపల ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ని తీసుకొని వచ్చి ఇక్కడ బయట డిపాజిట్ చేస్తుంది. అంటే మీకు కనిపిస్తున్నాయా, ఇక్కడ కొన్ని డిపాజిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ డిపాజిషన్స్ అనేవి దేనివల్ల, లోపల ఏదైతే డిప్రెషన్ ఉందో, అంటే ఏదైతే ఈ గుంత ఉందో, ఈ హోల్ ఉందో, ఇక్కడ నుంచి ఆ విండ్ ద్వారా తీసుకొని వచ్చి బయట వేయడం జరిగింది. సో శాండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డిప్రెషన్ బై ద విండ్ డిపాజిట్స్ యాజ్ డ్యూన్స్. ఓకేనా, డ్యూన్స్ ద్వారా డ్యూన్స్ లాగా ఇక్కడ ఫామ్ అనేది అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ఎరోజన్ ఆఫ్ ద విండ్ అండ్ డిపాజిషన్ ఆఫ్ ద విండ్. సో ఎరోజన్ ఆఫ్ ద విండ్ ద్వారా మనకి ఏమవుతాయంటే పేడీ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. పేడీ ప్లెయిన్స్. నెక్స్ట్ ప్లాయాస్, పేడీ ప్లెయిన్స్, ప్లాయాస్ అండ్ మష్రూమ్ రాక్స్. సో ఈ మష్రూమ్ రాక్స్ అనేది మీకు ఎగ్జాంపుల్ అనేది ఒక ఫోటో అనేది కూడా చూపిస్తాను. మన ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. మష్రూమ్ రాక్స్ అనేవి దేని ద్వారా ఫామ్ అవుతాయి, దేని ద్వారా ఎలా ఫామ్ అవుతాయి, డిపోజిషన్ ద్వారానా ఎరోజన్ ద్వారానా అని చెప్పేసి అలా అడిగాడు. మనకు స్పెసిఫిక్గా విండ్ ఎరోజన్ ద్వారానా లేకపోతే రివర్ ఎరోజన్ ద్వారానా అని చెప్పేసి అడగలేదు, బట్ ఎరోజన్ ద్వారా ఫామ్ అవుతాయి ఈ మష్రూమ్ రాక్స్ అనేవి. నెక్స్ట్ పెడెస్ట్రియల్ రాక్స్. ఓకే, సో ఈ విధంగా ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో మనకి ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్లో ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పాను, ఇలాగా లోపల నుంచి అంటే ఒక హోల్ నుంచి బయట తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తూ ఉంటాయి. అక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి, డ్యూన్స్, శాండ్ డ్యూన్స్ అనేవి ఫామ్ అవుతాయి. శాండ్ డ్యూన్స్. ఏవైతే ఈ శాండ్ డ్యూన్స్ ఉన్నాయో ఇవి కూడా రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి బర్చన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సీవ్స్. సో ఈ బర్చన్స్ అంటే ఏంటి, సీవ్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ డ్యూన్స్ అనేవి ఫామ్ అయ్యాయో ఈ డ్యూన్స్ అనేవి ఒక బూమరాంగ్ లాగా, అంటే ఇలా గనక ఉంటే, ఇక్కడ చూడండి ఇలాగా, అంటే ఒక స్పెసిఫిక్ ఆర్క్ లాగా గనక ఉంటే దాన్ని మనం బర్చన్ అంటాం. అంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, దాని యొక్క రెండు హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ అది ఇలా గనక ఉంటే, రెండు హ్యాండ్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే, దాని యొక్క రెండు హ్యాండ్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే దాన్ని మనం ఏమంటాం, సీవ్స్ అంటాం. ఓకేనా, సో అది బర్చన్స్, సీవ్స్. సో ఈ శాండ్ డ్యూన్స్ అనేవి కూడా మనకు రెండు విధాలుగా మనకి ఏమంటాయి, డిఫరెంట్ ఫేస్లో ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడతో మన యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి అన్నీ కంప్లీట్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏవైతే మనం ఇంతవరకు నేర్చుకున్నామో అది ఒక్కసారి రివైజ్ అనేది చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ అనేవి, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను, దాని యొక్క ఆన్సర్స్ అనేవి ఏంటి అని చెప్పాను. సో ఇక్కడ నేను చెప్పాను కదా, మష్రూమ్ రాక్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఫార్మ్. సో ఇక్కడ చూడండి మీకు ఎలా కనిపిస్తుంది, ఈ రాక్ అనేది ఒక మష్రూమ్ లాగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా ఫామ్ అయ్యాయి, సో ఎప్పుడైతే విండ్ అనేది చాలా ఎక్కువ భాగంలో, ఓకేనా, ఇలా మూవ్ అవుతూ ఉంటుందో, ఇలా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతూ ఉండడం వల్ల చాలా కాన్స్టెంట్గా రిపీటెడ్గా విండ్ అనేది చాలా హై ఫోర్స్తో ఇక్కడ టచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏవైతే లేయర్స్ ఆఫ్ రాక్ ఉంటాయో అవి విరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ కింది భాగం మాత్రమే దాని యొక్క వేర్ అండ్ టేర్ అనేది అయిపోతుంది. అది వేర్ అండ్ టేర్ అనేది అయిపోయిన తర్వాత ఒక మష్రూమ్ లాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది పూర్తిగా ఇది వేర్ అండ్ టేర్ అయిపోతే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది విరిగి కింద పడిపోతుంది. అంతే, మష్రూమ్ రాక్ అనేది ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, టెస్ట్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్న్స్. సో హార్న్స్ అనేవి ఎక్కడ వస్తాయి, హార్న్స్ అనేవి మనకు ఎక్కడ ఫామ్ అవుతాయి. సరే, ఈ హార్న్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే, ఎక్కడైతే షార్ప్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే కాన్స్టెంట్గా కరుగుతూ ఉంటుందో అక్కడ ఫామ్ అవుతుంది. సో కాన్స్టెంట్గా ఏది కరుగుతుంది, గ్లేషియర్స్లో మనకేంటంటే ఈ హార్న్స్ అనే హార్న్స్ అనే ల్యాండ్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ లాపీ. సెకండ్ వన్ ఈజ్ లాపీ. సో లాపీ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, మీకు చెప్పాను, లాపీస్ కానివ్వండి, పూల్స్ కానివ్వండి, ఓకేనా, లాపీస్, పూల్స్,
సింక్ హోల్స్, లాపీస్, పూల్స్, సింక్ హోల్స్, డోలైన్స్, ఇంకా డోలైన్స్ 2-3 డోలైన్స్ మనం కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఉవాలా. ఓకేనా, ఉవాలా. ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై గ్రౌండ్ వాటర్ ద్వారా క్రియేట్ అయిన ల్యాండ్ ఫార్మ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం, ఆక్స్బో లేక్స్. సో ఆక్స్బో లేక్స్ అనేవి దేని ద్వారా ఫామ్ అవుతాయి చెప్పానా, ఆక్స్బో లేక్స్ అనేవి రివర్స్ ద్వారా ఈ ఆక్స్బో లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆక్స్బో లేక్స్ అనేవి ఎప్పుడు ఏ స్టేజ్లో ఫామ్ అవుతాయి, అది కూడా రివర్స్ యొక్క ఓల్డ్ స్టేజ్లో మనం ఏంటంటే ఈ ఆక్స్బో లేక్స్ అనేవి చూస్తాము, ఓల్డ్ స్టేజ్. ఇదే ఓల్డ్ స్టేజ్లో మనం ఇంకా ఏం చూస్తాం, ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి చూస్తాము, డెల్టాస్ అనేవి చూస్తాము, అవునా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, స్టాక్స్. సో స్టాక్స్ అనేవి ఏంటి అంటే ఏవైతే సీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్గా రిపీటెడ్గా హిట్ అవ్వడం వల్ల ఆర్చెస్ క్రియేట్ అవుతాయి. ఆర్చెస్ అనేవి ఆ ఆర్చ్ అనేది విరిగిపోతే స్టాక్స్ అనేవి అవుతాయి, సీ స్టాక్స్గా ఫామ్ అవుతాయి. అదేవిధంగా స్టాక్స్ అనేవి విరిగిపోతే స్టంప్స్గా అవుతాయి. అంటే ఇది మనం సీ వేవ్స్ ద్వారా ఈ స్టాక్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్టాలక్టైట్. టైట్గా పట్టుకొని ఉంది. సో టైట్గా పట్టుకోవడం ఏంటి, వాటర్ అనేది పైనుంచి కిందికి పడుతుంటే టైట్గా పట్టుకొని ఉంది. సో ఆ వాటర్ అనేది ఏంటి, గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ యొక్క ల్యాండ్ ఫామ్ అనేది ఇది. నెక్స్ట్ డ్రమ్లిన్స్. సో డ్రమ్లిన్స్ అనేది మనం గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అవుతాయి డ్రమ్లిన్స్. నెక్స్ట్ మనం చూస్తే బ్యారియర్స్ కానివ్వండి, బార్స్ కానివ్వండి, స్పిట్, ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఈ బ్యారియర్స్, బార్స్, స్పిట్ మనం వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్స్లో చూసాం. ఇది మనం సీ వాటర్ దగ్గర ఫామ్ అవుతాయి, సీ వాటర్ కదా, సీ వాటర్ కానివ్వండి, సీ వేవ్స్ కదా మనం చెప్పింది, సీ వేవ్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సీఫ్. ఓకేనా, సీవ్ లేదా బర్చన్స్, ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఇవి వచ్చేసరికి మనకు విండ్ ఎరోజన్ ద్వారా ఫామ్ విండ్ డెపోజిషన్ ద్వారా ఫామ్ అవుతాయి, అవునా. సో ఇక్కడతో ఏవైతే ల్యాండ్ ఫామ్స్ ఉందో అది కూడా మనం కంప్లీట్ అయితే చేసేస్తాం. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే కలుద్దాం, ఓకేనా. సో ఇక్కడతో వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.